మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ జిల్లా సందర్శించడం జరిగింది. అయితే మా జిల్లా ప్రజలంతా ఎంతో ఊహించుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా వాసి, ఈ జిల్లాకు వస్తున్నాడు, ఏమేం గొప్ప గొప్ప వరాలు ఇస్తాడో. ముఖ్యంగా అందరం అనుకున్నది పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఒక నిర్ణయాన్ని ప్రకటించి తొందరనే దాన్ని కంప్లీట్ చేస్తా, నిధులు కేటాయిస్తా అంటాడని అందరూ తెలంగాణ ప్రజలే కాక ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలంతా ఆశపడ్డారు. ప్రతిసారి వస్తున్నాడు, పోతున్నాడు, నా జిల్లా నేను ఈ జిల్లా వాసిని మాట్లాడుతున్నాడు, నీ బిడ్డను, నల్లమల్ల బిడ్డను. కానీ అందరి ముఖాలు నల్ల వేసిపోతున్నాడు. అచ్చా నిన్న వచ్చిండు, నిన్న అన్ని అబద్ధాలు మాట్లాడి కానీ ఒక నిజం కూడా మాట్లాడాడు. ఏం నిజం మాట్లాడినంటే, గత ముఖ్యమంత్రులు మా జిల్లాను చూపించి బిచ్చమాడుకునే వాళ్ళు మా జిల్లాని వెనుకబాటును చూపించి బిల్ క్లింటన్ను, టోనీ బ్రెయిర్ను, ప్రపంచ బ్యాంక్ వాళ్ళని తీసుకొచ్చి మహబూబ్నగర్ జిల్లా వెనుకబాటుతనాన్ని చూపించి నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఖర్చు పెట్టుకునే వాళ్ళు చాలా బాధాకరమని మాట్లాడిండు. ఇది చాలా నిజం. ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒప్పుకున్నాడు. మరి గత ముఖ్యమంత్రులు అంటే ఎవరనేది కూడా క్లియర్గా కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు, టీడీపీ కాంగ్రెస్ గవర్నమెంట్లు. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్లలో మహబూబ్నగర్ జిల్లాను సర్వనాశం పట్టించింది మేమే, మా కాంగ్రెస్ టీడీపీ వాళ్ళమే అని ఆయన ఒప్పుకున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి? మరి అటువంటి వెనుకబడ్డ జిల్లాను మీ దరిద్ర పాలనలో వలసల జిల్లాగా పేరు తెచ్చిన జిల్లా, వెనుకబడ్డ జిల్లా, అటువంటి జిల్లాను దేశంలోనే ఒక నెంబర్ 1 జిల్లాగా, ముఖ్యంగా తెలంగాణలో ఒక నెంబర్ 1 జిల్లాగా కేవలం 9.5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అది ఇడిచిపెట్టి ఏదో తొండి మాటలు మాట్లాడి మీరు అడ్డం పడుతుండ్రు, పొడుగు పడుతున్నారు. ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ గారు అడిగినారు, మేము ఏడబడ్డం చూపిరా నాయన అని. ఎక్కడ అడ్డం పడలే, ఇక మీరు అడ్డం పడ్డారు. అసలు మహబూబ్నగర్ జిల్లాకు చరిత్రలో ఇంత పని జరిగిందంటే కేవలం మా ప్రభుత్వంలో, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు మహబూబ్నగర్ జిల్లాకి శాంక్షన్ చేయడం జరిగింది. అది పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ 35,200 కోట్లతో శాంక్షన్ ఇచ్చి పని స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా పని నడుస్తూ ఉంటే, అరే మేము ఏం చేయలేదు, మా దరిద్రులం, మా శాతగాలే, మా కేసీఆర్ గారు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కడితే మరి ప్రజలకు నీళ్ళు అందిస్తే ప్రజలు బాగుపడతారు, మాకు పేరు రాదు, ఆయనకే పేరు వస్తున్న ఉద్దేశంతో ఆయనైతే చెప్పిండో మారీచుడు సుబాహులు. మేము ఎప్పుడు ఎక్కడ అడ్డం పడలే కానీ వాళ్ళు క్లియర్గా అడ్డం పడ్డారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద కాంగ్రెస్ వాళ్ళే కేసులు వేసిండ్రు, కోర్టులో కేసులు వేసి ఆపడానికి, ఎన్జిటీలో కేసులు వేసిండ్రు. అంతేకాకుండా ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్లో మేము కష్టపడి కేసీఆర్ సాంగ్ చేసిన ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ కావాలని ల్యాండ్ అక్విజిషన్ చేయాలని రైతులకు నచ్చజెప్పి వాళ్ళని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇదే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రైతుల దగ్గర వచ్చి రెచ్చగొట్టి మీరు ల్యాండ్ ఇవ్వకండి, పొలాలు ఇవ్వకండి, మీరు 20 లక్షలు అడుగుండి, 30 లక్షలు అడుగు ఎకరా, కానీ వాళ్ళు రెచ్చగొట్టి ప్రాజెక్టు ఆపడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు మారీచులు, సుబాహులు. ఇది ఫ్యాక్ట్. ఇది అన్నీ మీడియాలో వచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రెచ్చగొట్టింది. మీరు కేసులు వేసి అందరు తెలుసు.
మీరు ఇన్ని అడ్డంకులు సృష్టించినా ఈ యజ్ఞం ఆపడానికి మీరు ఎంత రాక్షసులాగా ఎంత ప్రయత్నం చేసినా కేసీఆర్ గారు తెలివిగా పట్టుదలతో దీనికి లోన్స్ రాకున్నా స్టేట్ ఫండ్స్తోనే ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టు 27,000 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 80% ప్రాజెక్టు కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇంత కంప్లీట్ అయినాక మీరు చేసింది ఏంది సున్నా? ఇంత ముఖ్యంగా జిల్లా గురించి ఏం చేయలే కేసీఆర్ ఏం చేయాలి ఇద్దరు మాట్లాడతారు. బీజేపీ కాంగ్రెస్ పైన కూర్చొని ఇద్దరు కూడా తెలివి ఉండాలి మాట్లాడితే. అచ్చా ఈ 9.5 సంవత్సరాలు మేము ఏమేం చేసినాం దానికి ఇరిగేషన్లో మీరు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులన్నీ పేరే దాని పెండింగ్ ప్రాజెక్టులు రెగ్యులర్ రివ్యూ అవుతున్నాయి. పెండింగ్ ప్రాజెక్టు పేపర్లు వస్తున్నాయి. మేము మాట్లాడుతున్నాయి, అపోజిషన్ మాట్లాడుతుంది, ఎవరు చూసినా పెండింగ్ ప్రాజెక్టులు మామనాడు జిల్లా అని మాట్లాడుతున్నారు. అటువంటి పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చి మొత్తం కంప్లీట్ చేసి దాదాపు 7 లక్షల ఎకరాలకు మామనాడు జిల్లా నీళ్ళు ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ లిఫ్టిగేషన్ శాంక్షన్ చేసిండు, పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేసినాం. మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువులు మరమ్మతు చేసి చెరువులను నింపి రైతులకు లాభం చేసినాం. దాదాపు 100 పైగా చెక్ డ్యాములు కట్టడం జరిగింది. దాంతో 1000 ఎకరాలు ఇరిగేషన్ అయింది, గ్రౌండ్ వాటర్ పెరిగి. ఇట్లా ఇరిగేషన్లో ఇంత బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఎడ్యుకేషన్లో నిన్న వాళ్ళు గొప్పగా మాట్లాడుతున్నారు, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ అని. ఇరిగేషన్లు ఇవన్నీ చేసినాం. హెల్త్లో బ్రహ్మాండంగా ఇది కూడా ఫస్ట్ మెడికల్ కాలేజ్ మామనాడు జిల్లాకి ఇవ్వడం జరిగింది. గతంలో వీళ్ళ కాలంలో రాష్ట్రం మొత్తం కలిసి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు ఒక్క ఉమ్మడి మామనాడు జిల్లా 5 మెడికల్ కాలేజీలు అయినాయి. దాంట్లో ఫస్ట్ మెడికల్ కాలేజ్ మామనాడు జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు జిల్లాలు పెరిగిన తర్వాత అన్ని జిల్లాలకు ఇవ్వడం జరిగింది. 5 మెడికల్ కాలేజీలు, 5 నర్సింగ్ కాలేజీలు, వాటికి అనుబంధంగా హాస్పిటల్స్, తర్వాత అన్నిట్లో జడ్చర్లలో, అచ్చంపేటలో, కొల్లాపూర్లో 100 పడకల ఆసుపత్రులు, ఇదే కొడంగల్లో, కోస్గి, దేవరగదలో 50 పడకల ఆసుపత్రులు, అన్ని రకాల హాస్పిటల్స్ డెవలప్ చేయడం జరిగింది. హెల్త్ పరంగా ఏం చేయాలో అన్ని చేయడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించి మెడికల్ కాలేజే కాకుండా 2 ఇంజనీరింగ్ కాలేజీలు, వనపర్తి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, మామనార్ ఒక ఇంజనీరింగ్, ఆ మామనార్ తీసుకుని కోసిగిలో పెట్టుకున్నారు. 2 పీజీ సెంటర్లు, గద్వాల ఒక పీజీ సెంటర్, ఇది ఆయన పక్కన కూర్చున్న అప్పుడు కొల్లాపూర్ మాజీ మంత్రి జూపల్లి గారి కొల్లాపూర్లో ఒక పీజీ సెంటర్, యూనివర్సిటీ 2, ఒక అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజ్, మహిళా అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజ్ వనపర్తిలో, ఒక ఫిషరీస్ కాలేజ్ పెబ్బేరులో. ఇవే కాకుండా 80కి పైగా గురుకుల పాఠశాలలు, ఉమ్మడి మామనాడు జిల్లాలో 80కి పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక్కొక్క విద్యార్థి మీద 1,25,000 సంవత్సరాలు ఖర్చు పెట్టి ఒక మంచి విద్యార్థి తయారు చేస్తే ఆ గురుకుల పాఠశాలల చదివిన విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలు ధీటుగా కాంపిటీషన్లో పాల్గొని ర్యాంకులు సాధించడానికి సీట్లు తెచ్చుకోవడం జరిగింది. వెనుకబడిన జిల్లాకు మేం చేసింది, కేసీఆర్ చేసింది ఇది. మరి గురుకుల పాఠశాలలే కాకుండా గతంలో ఒక జూనియర్ కాలేజ్ ఒక కాన్స్టిట్యూన్సీకి రావాలంటే పెద్ద గొప్ప. అటువంటిది అన్ని గురుకుల పాఠశాలను జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ చేయడం జరిగింది. ఉదాహరణకు జడ్చర్లలో 5 జూనియర్ కాలేజీలు ఉండే గతంలో. ఈ 50 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు కానీ అంతా తెలుగుదేశం వాళ్ళు 15 ఏళ్ళలో కానీ 5 జూనియర్ కాలేజీలు ఇప్పుడు 15 జూనియర్ కాలేజీలు అయినాయి కేవలం జడ్చర్ల కాన్స్టిట్యూన్సీలో. అంటే అన్ని గురుకుల పాఠశాలను కూడా జూనియర్ కాలేజీలు చేసి, డిగ్రీ కాలేజ్ చేసి, ఒక బీద విద్యార్థి కాలేజీలో స్కూల్లో జాయిన్ అయితే
గురుకుల పాఠశాల జాయిన్ అయితే డిగ్రీ వరకు కంటిన్యూగా అక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంది. ఈ రకంగా హెల్త్ అయిపోయింది, ఎడ్యుకేషన్లో బ్రహ్మాండంగా జిల్లాను అభివృద్ధి చేయడం జరిగింది. ఇక రోడ్లు అందరికీ తెలిసి ఎంత భయంకరంగా ఉండే, రోడ్లు అంటేనే మామనాడు జిల్లా రోడ్లు అంటేనే అధ్వాన పరిస్థితిలో ఉంటుండే. వీళ్ళు 70 ఏళ్ళలో ఇద్దరు కలిసి, 2 కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి 30% గ్రామాలు కూడా రోడ్లు లేకుండే. మేము స్పెషల్గా మంత్రులం, ఎమ్మెల్యేలు అందరూ కూడా కేసీఆర్ గారికి రిక్వెస్ట్ చేసి, సార్ మా జిల్లా వెనుకబడ్డది, రోడ్లు లేవు, మరి ఈ రోడ్లన్నీ కూడా కావాలి అంటే స్పెషల్ కేసుగా మహబూబ్నగర్ జిల్లాకు రోడ్లను కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ట్రైబల్ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, తాండాలు ఎక్కువ ఉన్నాయి, గిరిజనులకు రోడ్డు లేవంటే అన్ని గిరిజనుల తాండాలకు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్కు డబుల్ రోడ్ వేయడం జరిగింది. ఈ రకంగా ఇరిగేషన్ చేసినాం, ఎడ్యుకేషన్ చేసినాం, రోడ్లు చేసినాం. జిల్లాను బ్రహ్మాండంగా వెనుకబడ్డ జిల్లా వలసల జిల్లాను వాపస్ వలసలు వచ్చే విధంగా రివర్స్ మైగ్రేషన్ అవుతుంది మా జిల్లాలో. ఇప్పుడు మీ దరిద్రం పాలనలో వలసల జిల్లాగా పేరు తెస్తే మేము అభివృద్ధి చెందిన జిల్లాగా మార్చినాం 10 ఏళ్ళల్లో. ఇది కేసీఆర్ గారి ఘనత, మా ప్రభుత్వం ఘనత, మా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి కొట్లాడి మరి సాధించుకున్న కార్యక్రమాలు ఇవన్నీ. ఇంకా గొప్పగా మా ఉదానాపూర్ ప్రజలు, మా జడ్చర్లకు ఉదానాపూర్ ప్రాజెక్టు ఉన్నది. ఆ ప్రాజెక్టు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయింది. మొత్తం పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్లో 27,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కంప్లీట్ పేమెంట్ కూడా చేయడం జరిగింది. కేవలం మిగిలిపోయింది అంతటా R&R ప్యాకేజ్ అయిపోయింది. మా ఉదండాపూర్ ప్రాజెక్ట్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి R&R ప్యాకేజ్ విషయంలో ఆ సర్వే ఎంక్వైరీస్ టైం పట్టింది కాబట్టి అది కూడా ఎలక్షన్ కంటే ముందే 170 కోట్లు మేము రిలీజ్ చేస్తే ఎలక్షన్ ముందర అది అట్టే పెండింగ్ పెట్టడం జరిగింది. వాటిని తర్వాత రిలీజ్ చేసి మరి R&R ప్యాకేజ్ కింద కొంతమందికి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు వచ్చింది కదా, మొత్తం R&R ప్యాకేజ్ మొత్తం పేమెంట్ అంతా రిలీజ్ చేస్తారనుకున్నాం. 700 కోట్లు కావాలి. ఒక్క మాట ఉదండాపూర్ గురించి మాట్లాడలే, పాలమూరు గురించి మాట్లాడలే, ఇస్తామని మాట్లాడలే. మా ఉదండాపూర్ ప్రజలు నేనంతా ఎదురు చూసిండ్రు, ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, మాకు మొత్తం ఫండ్స్ వస్తాయి, R&R ప్యాకేజ్ మొత్తం వస్తాయని. R&R ప్యాకేజ్ కూడా ఇదే కాంగ్రెస్ నాయకులు గతంలో మాట ఇవ్వడం జరిగింది, 25 లక్షలకు పెంచుతామని. గతంలో మేము 16 లక్షలకు చేసి ఉంటే ఆ 25 లక్షలు కాదు, ఇంతవరకు పెంచింది లేదు, ₹1 ఇచ్చింది లేదు. ఈ మధ్యలో కొన్ని ఫండ్స్ రిలీజ్ అయినాయి. అసలు మా ప్రభుత్వమే వచ్చి ఉంటే 6 నెలల లోపలనే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం కంప్లీట్ చేసి, అయితే కేసీఆర్ గారు ఒక పంపు ఆన్ చేసిండో ఆ పంపుతో పాటు మొత్తం పంపులని ఆన్ చేసి కరువైన వరకు మొత్తం నీళ్ళు వస్తుండే, అన్ని రిజర్వాయర్లు నిండా నీళ్ళు నిండుతుండే, గ్రౌండ్ వాటర్ పెరుగుతుండే. ఉదండాపూర్ రిజర్వాయర్ దగ్గర కూడా మిగిలిన పనులు కంప్లీట్ చేస్తుంటే R&R ప్యాకేజ్ మొత్తం ఇచ్చేస్తుంటే వాళ్ళకి ప్లాన్లు అలాట్ చేసి వాళ్ళకి అన్నీ కూడా ఇండ్లు కూడా కేటాయించి జరుగుతుండే. ఆల్రెడీ కెనాల్స్ టెండర్ పిలవడం జరిగింది. ఆ కెనాల్స్ టెండర్ కూడా వాళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి ఎక్కడున్నది అక్కడే ఉన్నది. ఇంతవరకు ఒక తట్ట మట్టి కూడా తీయలే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్లో. అచ్చా నిన్న ఇంకా కాంగ్రెస్ బీజేపీలు స్టేజ్ మీద నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నువ్వు తీసుమార్కానే నువ్వు తీసుమార్కాన్ని నువ్వు చాలా ఇద్దరు మాట్లాడుకుంటూ తప్ప ఇద్దరు కలిసి జిల్లాకి ఏం చేసినా ఏం లేదు. మరి ఇదే DKR నగర్ ఎంపీ గారు అడగలే ముఖ్యమంత్రి గారు, అయ్యా ఉదండపూర్ ప్రాజెక్ట్ తొందర కంప్లీట్ చేయి అని ఆమె అడగదు. ఆయన అడగడు, అయ్యా మీ మోడీ చెప్పిండే మరి నేను జాతీయ హోదా తెప్పి అమ్మా అని ఆయన అడగలే. తూ వచ్చా ఇదే ఇద్దరు కలిసి కూడా జిల్లా నాశనం పట్టించి తప్ప చేసింది ఏం లేదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే మళ్ళీ నిన్న ఎంపీ గారు మళ్ళీ మాట్లాడతారు, జూరాల నుంచి తెచ్చేది ఉండే నీళ్ళు మేము ఆడబెట్టిండి మీరు గీడబెట్టిందని. అమ్మా ఇప్పుడు నీ యొక్క గద్వాలలో ఉన్న జూరాల కిందనైతే ఆయకట్టు ఉందో అదే పోయిన వేసంగిలో ఎండిపోయినాయి పంటలు నీళ్ళు లేక. ఈసారి మొత్తం క్రాప్ హాలిడే డిక్లేర్ చేసినారు. జూరాలు నీళ్ళు సరిపోయినాయన మేము క్రాప్ హాలిడే చేస్తున్నాం, రైతులు ఏమైనా ఎట్లా పడి ఉండండి.
ఆల్రెడీ ఉన్న ఆయకట్టుకే నీళ్ళు లేవని రైతులు ఏడుస్తూ ఉంటే చస్తూ ఉంటే మరి ఆ జూరాల నీళ్ళు దానికే సరిపోతే మళ్ళీ కొత్తగా ఇప్పుడు కొడంగల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిండు. అది వేస్ట్ స్కీమ్. అది రేపు అది ఉట్టిగానే పడి ఉంటుంది తప్ప దానికి ఆ నీళ్ళే అందవు. కేసీఆర్ గారు అన్ని ఆలోచన చేసి తెలివితోని అరే ఆ శ్రీశైలం బ్యాక్ వాటర్తో అవతల పోతురెడ్డి పాడు ఎక్కడంటే అక్కడ కొట్టుకొని పోతున్నారు. వీళ్ళు ఏవో ఆరతలు పట్టిండ్రు. మనం ఎందుకు వాడుకోవద్దు బ్యాక్ వాటర్, శ్రీశైలం వాటర్ మన హక్కు ఉంది దాంట్లో. మేము ఆ నీళ్ళని వాడుకుందామని తెలివితోని ఆలోచనతో అక్కడ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. అక్కడ డిజైన్ చేసింది కాబట్టి మరి మనం ఎన్ని నీళ్ళని తీసుకునే అవకాశం ఉన్నది. ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. జూరాల కింద క్రాప్ హాలిడే డిక్లేర్ అయింది. కేఎల్ఐ కెనాల్ నడుస్తూ ఉంది. ఫిబ్రవరి మార్చి వరకు నడుస్తుంది. అంటే అక్కడ నీళ్ళు ఉన్నాయి కాబట్టి కేఎల్ఐకి పంపులు నడుస్తూ ఉన్నాయి, నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ కెనాల్ కేఎల్ఐ బడి శ్రీశైలం బ్యాక్ వాటర్ కాబట్టే. మరి అంత ఇంగినత కాంతం లేకుండా, తెలివి లేకుండా గుడ్డిగా కేసీఆర్ అది చేసిండు, ఇది వద్దు అంతే తప్ప కామన్ సెన్స్ ఉండాలి కదా. చిన్నపిల్లాడితే చెప్తాను నీళ్ళు ఏడెక్కున్నాయి అనేది. జూరాల లేవు, 4 రోజులు పంపు చేస్తే మొత్తం నీళ్ళు అయిపోతాయి. ఇంత పెద్ద మోటార్లు ఏదైతే పాలమూరు లిఫ్ట్ చేసిన పెట్టిన మోటార్లు అక్కడ పెడితే 4 రోజులు మొత్తం జూరాలలో స్టాక్ అది టీఎంసీలు మొత్తం అయిపోతాయి. ఆడు ఉండేదే 6 టీఎంసీలు. ఈ రకంగా అసలు మీరు ఏం చేయదలుచుకుని జిల్లాను ఏం చేశారు? ఈ 2 నెలలు ఏం చేసినారు? మీ ఆలోచన ఏంది? ఇంకా చూస్తూ ఇంకా 2 నెలలైతే అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయలే. ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని పని చేయండి. అంటే వచ్చినప్పుడల్లా రకరకాల తొండి మాటలు మాట్లాడి అబద్ధం మాట్లాడి దాటుడు తప్ప నేను ఈ జిల్లాకి ఇది చేసినా ఇది చేస్తా అని చెప్పేది ఒక్కటి లేదు. ఒక్క త్రిబుల్ ఐటీని గొప్పగా చెప్పుకుంటున్నాను, ఎడ్యుకేషన్ హబ్బు చేస్తాను. ఆ త్రిబుల్ ఐటీ కూడా ఏంటిది? అది మేమైతే పీజీ సెంటర్లు పెట్టామో ఒక గద్వాల కొల్లాపూర్ అట్లా బాసార కింద అది ఒక సబ్ సెంటర్. అది సరే పెట్టిన సంతోషం కాదనట్లేదు, కానీ దానికి అంత సబ్బలు ధరిస్తే మేము ఇన్ని మెడికల్ కాలేజీలు, ఒక్క మెడికల్ కాలేజ్ కింద ఎంతమంది విద్యార్థులకు లాభం అవుతుంది? విద్యార్థులకే కాదు, మెడికల్ కాలేజ్తోని 5 మెడికల్ కాలేజీలు అంటే 5 హాస్పిటల్స్ ఇంప్రూవ్ అవుతాయి. దాని స్పెషాలిటీ డాక్టర్లు వస్తారు. ఆ ఏరియా బీద ప్రజలందరూ కూడా మంచి వైద్యం అందుతుంది. ఇన్ని రకాల ఆలోచన చేసి కేసీఆర్ ఇవన్నీ చేసిండు. మామనాడు జిల్లా ఈరోజు ఈ స్టేజ్లో ఉంది, ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. ఎక్కడ చూసినా పచ్చగా కనిపిస్తుందంటే కేసీఆర్ గారి పుణ్యమే. ఎక్కడ చూసినా గ్రౌండ్ వాటర్ పెరిగింది. నేను చెప్పినట్టు ఇంతకుముందు మిషన్ కాకతీయ ద్వారా, చెక్ డ్యామ్ల ద్వారా, ఇరిగేషన్ డైరెక్ట్ ఇరిగేషన్ ద్వారా, ఈ ప్రాజెక్టుల ద్వారా, పెండింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం ద్వారా బ్రహ్మాండంగా జిల్లా అభివృద్ధి అయింది, సస్యామలైంది, బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. ఇక అభివృద్ధి చెప్పకుండా, గది మాట్లాడకుండా ఒక్కడైతే నేను ఇంతకుముందు చెప్పినట్టు సరిగ్గా ఒప్పుకున్నాడు. వాళ్ళ దరిద్రం పాలనలో బిచ్చం అడుక్కునే వాళ్ళు మామనాడు జిల్లా వెనుకబాటుతారని చూపించనేది ఆయనే చెప్పిండు. అది 100% కరెక్ట్. మీ కాంగ్రెస్ తెలుగుదేశం దరిద్రం పాలనలో మామనాడు జిల్లా వెనుకబాటుకు కారణం మీరే, వెనుకబడి వేయడానికి కారణం మీరే, అది మీరే ఒప్పుకున్నారు. ఆ వెనుకబాటు చక్కదిద్ది కేసీఆర్ గారు అభివృద్ధి పనులు ముందు తీసుకెళ్తా ఉన్నాడు. దాన్ని సంతోషించడం, ఉల్టా కేసీఆర్ గురించి మాట్లాడడం, తొండి మాటలు మాట్లాడడం, సామెతలు చెప్పడం, మారీచుడు సుబాహుడు. మీరు మారీచులు సుబాహులు. ప్రాక్టికల్గా మా పాలమూరు లిఫ్ట్ చేసి ఆపిందే కాంగ్రెస్ వాళ్ళు. ఎన్ని అడ్డంకులు సూచించినా దాన్ని ఈ స్టేజ్ తీసుకొచ్చింది కేసీఆర్ గారి ఘనత. అది మామనాడు జిల్లా ప్రజలు అందరూ తెలుసు. మీరు ఏం మాట్లాడిన ఎవరు వినే స్టేజ్లో లేరు. ఇంకా నేను కూడా దీని ద్వారా మామనాడు జిల్లా మేధావులను కోరుతా ఉన్నా. అయితే ఈ రంగంలో, ఇరిగేషన్ రంగంలో నిపుణులను వాళ్ళు ఏదైతే సాకు చూపించి